నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రాభీష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా గ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఎప్పుడైతే అంగదుడు వెనక్కి తిరిగి సీతను చూడకుండా వెళ్ళడం తర్వాత సుగ్రీవుడు ఇచ్చినటువంటి గడువు పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళడం, ఇలా కనుక వెళ్ళినట్టయితే సుగ్రీవుడు తప్పకుండా మనందరినీ మరణదండ విధిస్తాడు, చాట కఠినుడైనటువంటి వాడు. అందుకని ఇక్కడే మనం ప్రయోపవేశం చేద్దాం అని అంగదుడు పలికేపటికి వానరులందరికీ కూడా ఉన్నటువంటి చాలామందికి ఏమి చేయాలనేటువంటిది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ నాయకుడైనటువంటి అంగదుడు అలా అన్నప్పటికీ వాళ్ళు కూడా ఇక మనం ప్రాయోపవేశం చేయాల్సిందే అని అనుకుంటుంటే ఇంతలోకి తారుడు అనేటువంటి ఆయన వాళ్ళలో ఉన్నటువంటి ఒక సేనానాయకుడు ఆయన ఏమన్నాడంటే, మనం ఎలాగో ఆ బిలం లోపల చూసి వచ్చాం కదా, అందుకని మనం మళ్ళీ ఆ బిలంలోకి వెళ్ళిపోతే అక్కడికి ఇంకెవరు మన్ని సుగ్రీవుడితో సహా ఎవరు కూడా మనం ఎక్కడున్నామో తెలియదు,
అందుకని లోపల మనకి ఆహారానికి పానీయానికి వాటికి ఇబ్బంది కూడా ఉండదు. అందుకని మనం ఇక్కడ ఉండిపోదాం అని చెప్పి తారుడు చెప్పాడు. దీనివల్ల అంటే ఏం చేశాడు అంగదుడు అంటే, అంగదుడు కూడా బాగా తెలివిగలవాడే. అంగదుడికి పూర్తిగా ఇంకా సుగ్రీవుడి మీద నమ్మకం కలగలేదు. తర్వాత సుగ్రీవుడు యందు తన తండ్రిని చంపించినటువంటి వాడు అనేటువంటి ఒక శత్రుభావం కూడా లోపల ఇంకా పూర్తిగా పోలేదు. అయితే రాముడి మీద మాత్రం భక్తి కలిగింది. అందువలన కొంచెం చంచల బుద్ధి ఇంకా పోలేదు వాడికి, అంగదుడికి. అందుకని ఏం చేశాడంటే వానరుల్లో ఒక భేదభావం పుట్టించి వాళ్ళ మనస్సుల్ని మెల్లిగా అలా ఎలా మాట్లాడితే వాళ్ళ దేవతలు చెప్పి సుగ్రీవుడు అంటే భయం అనేటువంటిది కలిగించి, అవన్నీ వల్ల మనం ఇక్కడే ఇలా అవుదామనేటువంటిది అంగదుడు చేశాడు. దానివల్ల వీళ్ళు అలా ప్రయోగం వేసి మనం చనిపోవడం దానికంటే ఆ బిల్లంలోకి వెళ్ళిపోయి మనం చేస్తే బాగుంటుంది అనేటువంటిది వీళ్ళు చేశారు. హనుమంతుడు ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదు. ఆయన చూస్తున్నాడు పరిస్థితి అంతా, ఎవడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, వాడి మనస్సు ఎలా పనిచేస్తుంది అన్నీ పసిగట్టగలిగినటువంటి మహా విద్వాంసుడైనటువంటి వాడు ఆయన హనుమంతుడు. తర్వాత ఆత్మస్థైర్యం కలిగినటువంటి వాడు, ఇంద్రియానికి మనస్సు నిగ్రహం కలిగినటువంటి వాడు, తర్వాత సంపూర్ణంగా సీతారాములందు శరణాగతి పొందినటువంటి వాడు, అన్ని విధాల మహాధైర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు. అంతేకాకుండా యుక్తియుక్తంగా కూడా ఆలోచించడం, మాట్లాడడం. అంటే వీళ్ళందరూ లౌకికం, ఆయన పారలౌకికం ఆయన ఉన్నటువంటిది. చాలామంది ఆవుకుంటారంటే లౌకికమైనటువంటి దాంట్లో ఆ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు దేనికి ఈ లౌకికమైనటువంటి దాంట్లో పరికినారు అని కొంతమంది అనుకుంటారు. కానీ మాస్టర్ గారు చెప్పారు, ఆయన కూడా ఎగ్జాంపుల్ దానికి. అంటే వాళ్ళు ఏమిటంటే పారలౌకికం, ఈ లౌకికం ఆఫ్టర్ ఆల్ పారలౌకికం తెలిసినటువంటి వాళ్ళకి ఈ లౌకికం వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా యుక్తులేస్తారో అవి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ వాళ్ళు అలాంటివి చేయరు, కానీ అవసరమైతే చేయగలరు కూడా. అంటే అవతలని కౌంటరాక్ట్ చేయడం కోసం. హనుమంతుడు కూడా అలాంటి వాడు. ఆయనకి సకల శాస్త్రాలు తెలుసు, ధర్మం ఏమిటో తెలుసు, నీతి ఏమిటో తెలుసు, సకల శాస్త్ర కోవిదుడైనటువంటి వాడు ఆయన. సృష్టి విజ్ఞానం మొత్తం తెలుసు. అసలు ఆయన సర్వజ్ఞుడు. రాముడికి ఏవైతే విశేషణాలు ఉన్నాయో ఆ విశేషణాలన్నీ కూడా ఆయనకు కూడా అప్లై అవుతాయి, హనుమంతుడికి కూడా. అందుకని ఆయన ఏమీ కంగారు పడ్డు, అవతల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నా కూడా ఆయన ఏమీ కోపగించుకోవడం లేదు, భయపడడం లేదు. ఎప్పుడు అంటే దేన్ని ఎలా ఉపయోగించాలి, ఏ ఉపాయంతో ఆ సన్నివేశాన్ని సరిగ్గా, ఆ సన్నివేశం తనకు అనుకూలమని కాదు, సరైనటువంటి విధంగా పనిచేసేట్టుగా. ఎందుకంటే అక్కడ కోట్ల మంది ఉన్నారు. అంటే వీళ్ళతో వచ్చిన లక్షల్లో వచ్చారనుకోండి, ఏమైనా వాళ్ళందరి యొక్క మనస్సులు అనేటువంటిది సరైనటువంటి పంథాలు తీసుకురావాలి. అంగదుడు ఏమో చేశాడు, తనకు ఉన్నటువంటి భేదనీతిని ఉపయోగించి వాళ్ళని మళ్ళీ వేరే దారిని తిప్పాడు. దాన్ని మళ్ళీ సరైనటువంటి దారిలో తిప్పాలి. వీళ్ళందరినీ కూడా రాముడి సీతారాముల యొక్క స్మరణ అనేటువంటి దాన్ని యందు ఉండేట్టుగా చేయాలి. చేస్తే సరైనటువంటి విధంగానే ఆలోచన ఉంటుంది. లేకపోతే అత్యవిధేటలు ఇలా పనిచేస్తూ ఉంటాయి. అందుకని మధ్య మధ్యలో చంచలమైన మనస్సులు అలా పనిచేస్తాయి వాళ్ళు మళ్ళీ ఎలా దారికి తీసుకురావాలి అనేటువంటిది. తర్వాత ఏంటంటే అంగదుడిని కూడా అలా అని చెప్పి అంగదుడిని ఏం వదిలేయడు కదా, అంగదుడిని కూడా సరైనటువంటి విధంగా తీసుకురావాలి. ఇలా ఇన్ని రకాలైనటువంటి చేయగలిగినటువంటి వాడు, అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి హనుమంతుడు. తథా బ్రువతి తారేతు తారాధిపతి వచ్చసి అథ మేనే హృతం రాజ్యం హనుమాన్ అంగదేన తత్. అప్పుడు ఏమైందంటే
ఆ తారాపతి అయినటువంటి చంద్రుడిలాగా తేజస్సు కలిగినటువంటి వాడు తారుడు ఉన్నాడే, ఆయన ఈ విధంగా మాట్లాడేప్పటికీ హనుమంతుడు మనసులో అర్థమైంది ఆయనకి. ఏమిటంటే అంగదుడు వీళ్ళందరినీ కూడా తన యొక్క ప్రభావంతో, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్తో అలా అంటే కొంచెం పొలిటికల్ ఇది కూడా ఉపయోగించగలడు అంగదుడు. మరి వీళ్ళందరూ సుగ్రీవుడు, వాలి వీళ్ళందరూ అలాంటి వాళ్ళే కదా. హనుమంతుడు అలాంటి పొలిటికల్ ఇవి అలాంటివి ఉపయోగించడు, ఎందుకంటే డివైన్ ప్లేన్లో ఉంటాడు ఆయన ఎప్పుడు. కాబట్టి అన్నిటికంటే పైన ఉంటాడు కాబట్టి అన్నీ చూడగలడు. అందులో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి వాళ్ళు ఒక యాంగిల్ ఒక ఇదే చూస్తారు. పైన ఉన్నటువంటి వాడు అన్నీ చూడగలడు, అన్నింటినీ కూడా ఎక్కడ ఏది రీఅరేంజ్ చేయాలో చేయగలడు. అందుకని చూసాడు, ఆలోచించాడు. వీడు సుగ్రీవుడు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే వానరుల్లో ఈ భేదం కల్పిస్తే అంగదుడు వీళ్ళందరినీ కూడా మళ్ళీ తన తండ్రి అయినటువంటి వాలి పేరు చెప్పి మళ్ళీ అటుపక్క తిప్పి ఏదో రకంగా చేస్తే అప్పుడు సుగ్రీవుడి యొక్క రాజ్యాన్ని మళ్ళీ అంగదుడు హరించేసి తన రాజు అవ్వచ్చు. అలాంటిది కూడా పనిచేస్తుందన్నమాట. ఒక్కోసారి దౌర్బల్యం, మనసు దౌర్బల్యం. అది హనుమంతుడు ఆ అంగదుడు మాట్లాడినటువంటి మాటల్లో, ఆ యుక్తిలో హనుమంతుడు తెలుసుకున్నాడు. బుద్ధ్యా హృష్టాంగయా యుక్తం చతుర్బల సమన్వితం చతుర్దశ గుణం మేనే హనుమాన్ వాలిన సుతం. వాలి యొక్క కొడుకు అయినటువంటి అంగదుడు ఉన్నాడే, వాడు చాలా యుక్తి కలిగినటువంటి వాడు. వాడు చతుర్బల సమన్విత, 4 రకాలైనటువంటి విధంగా బలాలు అనేటువంటిది తో కూడినటువంటి వాడు. ఈ 4 రకాలైనటువంటి బలాలతో కూడినటువంటి వాడు అంటే మామూలుగా యుద్ధానికి వెళ్ళినప్పుడైతే సైన్యంలో 4 రకాల బలాలు ఉంటాయి. అవే రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాలు, కాలినడకన వెళ్ళేటువంటి యుద్ధం చేసేటువంటి. అందుకనే చతురంగ బలాలు అంటారు. చతురంగ బలములు అంటే 4 అంగములతో కూడినటువంటి సైన్యం అన్నమాట. అందుకని ఇక్కడ చతుర్బల సమన్వితం అంటే అదే. కానీ ఇక్కడ ఈ చతుర్బలం అనేటువంటిది ఆ సందర్భం కాదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు అంగదుడు ఎవరితో యుద్ధం చేయడానికి కాదు, అంగదుడు మీ యుద్ధం చేయడానికి అలాంటిది కాదు కదా. మరి ఇక్కడ చతుర్బలం అంటే అర్థం ఏంటంటే అక్కడ 4 గుణాలు, అక్కడ మరి ఏంటంటే 4 రకాలైనటువంటివి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గుణములు అని చెప్పాడు. బుద్ధ అష్టాంగయాయుక్తం, 8 రకాలైనటువంటి విధంగా ఉన్నటువంటి బుద్ధి చేత. ఈ బుద్ధికి 8 రకాలేమిటి, ఈ 4 రకాల బలాలు ఏమిటి అనేటువంటిది. బుద్ధికి 8 రకాలైనటువంటివి ఒకటేమిటంటే ముందు అవతల వాడు చెప్పినటువంటిది వినాలనేటువంటిది తెలియడం బుద్ధికి. అందుకని ఈయన వినాలనిపించడం, వినడం, విన్నటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, ఆ అర్థం చేసుకున్నటువంటి దాన్ని ధారణలో పెట్టుకోవడం, తర్వాత దానిపైన ఉపాయం ఏమిటి, దీనికి ఏ రకమైనటువంటి ఉపాయం చేయాలనేటువంటిది, అలాగే తత్వజ్ఞానం అనేటువంటిది అన్నింటినీ ఉపయోగించడం. ఇలా 8 రకాలైనటువంటి గుణాలు బుద్ధికి ఉపయోగించడంలో ఉంటాయి. అందుకని అష్టాంగయ బుద్ధ్యా యుక్త అన్నాడు. అంటే ఏమిటి, ఎవరిని గురించి చెప్తున్నాడు? అంగదుని గురించి చెప్తున్నాడు. అంగదుడు ఈ రకమైనటువంటివన్నీ కూడా తెలిసినటువంటి వాడు. వాడు తక్కువవాడు కాదు. బలపరాక్రమాల్లో తండ్రి అంతటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, వారితో సమానమైనటువంటి వాడు. అంతేకాకుండా ఒక రాజు కావాల్సినటువంటి వాడికి, ఒక అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి వాడికి బుద్ధి ఎలా ఉపయోగించాలనేటువంటి దాంట్లో 8 రకాలైనటువంటివి విధంగా ఉపయోగించాలి. అవన్నీ కూడా వాడికి తెలుసు. అవి కూడా తెలిసినటువంటి వాడే.
తర్వాత చతుర్బల సమన్వితం, 4 బలాలు అంటే ఇక్కడ ఆ సైనిక బలాలు కాదు ఇక్కడ ఉన్నటువంటిది. అంటే దీంట్లో ఉన్నటువంటివి అంటే సామదాన భేద దండోపాయాలు అనేటువంటివి అని 4 బలాలు. ఆ 4 ఉపయోగించగలిగినటువంటి వాడు. సామం అంటే ముందు మంచిగా వాడికి విడమరి చెప్పి వాడిని కన్విన్స్ చేయగలగడం. దానం అంటే వాడికి ఏదో ఆశ చూపి వాడికి ఏదైనా ఇస్తానని చెప్పి చూపించి అవతల వాడిని వశపరచుకోవడం. భేదం అంటే ఏమిటి, అవతల వాడికి ఇంకోటితో ఉన్నటువంటిది మధ్యలో డిఫరెన్స్ తీసుకొచ్చి అవతల వాడు వీడికి బలం సపోర్ట్ రాకుండా ఉండేట్టుగా వాడిని ఒంటరిగా చేయడం భేదం పద్ధతి అంటారు. ఇంకా పైన దండం అంటే వాడిని దండించడం. ఈ 4 ఉపాయాలు అంటారు. ఏదైనా పని మనం ఆ పని చేయగలగాలంటే ఈ 4 రకాలైనటువంటి వాటిలో అదే వరుసలో చేస్తారనమాట. ముందు చేస్తారు, తర్వాత ఇది చేస్తారు, చివరి ఏమి కుదరపోతే చివరి దండోపాయం అని. ఇలాగా ఇది చతుర్బల సమన్వితం అన్నాడు. ఆ తర్వాత చతుర్దశ గుణం మేనే, చతుర్దశ గుణాలు 14 గుణాలు కూడా ఉన్నాయటవి. అది ఆ 14 గుణాలు అనేటువంటి ఏమిటంటే దేశకాలములు అనేటువంటివి. మనం ఉన్నటువంటిది ఎక్కడున్నాము, ఇప్పుడు ఉన్నటువంటిది టైం ఏమిటి, అనుకూలమా కాదా, ఇవన్నీ తెలుసుకునేటువంటిది ఒకటి. తర్వాత రెండోదేమో దృఢమైనటువంటి స్థితం, అంటే చలించిపోకుండా స్టేబుల్గా ఉండడం అనేటువంటిది. అలాంటివి ఉన్నాయన్నమాట. అంటే అలాగే అన్ని విధాలైనటువంటి కష్టాలని కూడా భరించగలిగేటువంటి అది లక్షణం. అలాగే క్షమత, దాన్ని అంటే సహించేటువంటి క్షమత అన్నమాట అది. అలాగే అన్ని విషయాల యొక్క జ్ఞానం, అన్నీ తెలిసి ఉండాలి. అన్నీ తెలిసి ఉండకపోతే వీడు దేన్ని ఎలా చేయాలనేటువంటి సెలెక్ట్ చేసుకోవడానికి కుదరదు. ఆ జ్ఞానం పొందాలి. తర్వాత చాతుర్యం కూడా ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి. తర్వాత ఉత్సాహం, ఏదైనా చేయాలంటే పని చేయాలంటే ఉత్సాహంతో కూడా ఉండాలి, లేకపోతే చేయలేరు. తర్వాత తాను ఏమి అనుకుంటున్నాడో, ఏ రకంగా ప్రొసీజర్ చేద్దాం అనుకుంటున్నాడో అనేటువంటిది దాన్ని ఊరికనే అనవసరంగా ముందే అనౌన్స్ చేసి అందరికీ చేయకూడదు. ఒక రకమైన ఒక పనిని, ఒక ముఖ్యమైన పనిని అవతల వాడితో కూడినటువంటి పనిని చేయాలంటే తాను అనుకున్నటువంటి తాను చేయవలసినటువంటిది ఏముందో అది ఏమనుకుంటున్నాడో అది దాన్ని గుప్తంగా ఉంచాలి. అలాగే ఇంకోళ్ళతో విరోధం వచ్చేటువంటి విధంగా మాట్లాడకుండా ఉండగలగాలి. ఎలాగైనా సరే అవతల వాడితో ఎలా మాట్లాడాలి, విరోధం రాకుండా ఉండేట్టుగా అది ఉండాలి. తర్వాత శౌర్యం అనేటువంటిది ఉండాలి. తర్వాత తన శక్తి, శత్రువుడి యొక్క శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోగలగాలి. అది తెలుసుకోకుండా అవతల వాడు మీకు వెళితే వాడు అవతల ఎక్కువ శక్తిమంతుడు అయితే వీడు దెబ్బతింటాడు. అందుకని అది తెలుసుకునేటువంటి స్థాయి ఉండాలి. దీనికంటే ఇంకా మంచి లక్షణం అంటే కృతజ్ఞత. అవతల వాడు చేసినటువంటి, మనకు చేసినటువంటి ఏ ఉపకారాన్ని అయినా సరే, ఏ మంచి పని అయినా సరే మనం దాన్ని గుర్తుపెట్టుకుని ఉండాలి. అలాగే శరణాగత వాత్సల్యం. ఎవరన్నా శరణాగతుడు అయితే వాని యందు వాత్సల్యం చూపించాలి, వాడిని మనం జాగ్రత్త కాపాడాలి. తర్వాత ఇంకోటి ఏమిటంటే బాగా అమర్షం అనేటువంటిది, అంటే దేనైనా సరే దాన్ని బాగా చక్కగా పాజిటివ్గా తీసుకోగలగాలి. తర్వాత అచంచలం, చాంచల్యం లేకుండా స్థిరత్వం అనేటువంటిది అని ఉండాలి. ఇవన్నీ లక్షణాలన్నీ కూడా వాళ్ళు ఉన్నాయట అంగదుడు. ఈ సంగతి హనుమంతుడు తెలుసు, మనసులో తెలుసు. వీడి అంగదుడికి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు అని చెప్పి హనుమంతుడికి తెలుసు అన్నమాట. అలాగే ఆపూర్యమాణం శశ్వశ్చ తేజో బలపరాక్రమై శశినం శుక్లపక్షాదౌ వర్ధమానమివ శ్రియా. పైగా ఎలాంటి వాడు అన్ని బలపరాక్రమాలు మొదలైనటువంటి వాటిలో పరిపూర్ణంగా ఉన్నాడు వాడు అంగదుడు. తర్వాత శుక్లపక్ష చంద్రుడిలాగా ఇంకా పెరుగుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు రాజకుమారుడైనటువంటి అంగదుడు.
వాడి యొక్క కీర్తి, వాడికి ఉన్నటువంటి తేజస్సు అవి పెరుగుతూ ఉంటాయి. ఆ స్థితిలో ఉన్నాడు వాడు. బృహస్పతి సమం బుద్ధ్యా విక్రమే సదృశం పితు. బుద్ధి అనేటువంటిది ఆ బుద్ధిని ఉపయోగించడంలో, బుద్ధి అందరికీ ఉంటుంది కానీ దాని అప్లికేషన్ మనం ఉపయోగించడం అనేటువంటి దాంట్లో బృహస్పతి లాంటి వాడు. అందుకని చాలామంది బుద్ధికి బృహస్పతి లాంటి వాడిని బృహస్పతితో పోలుస్తారు. బుద్ధికి బృహస్పతి అండి వాడు అంటారు. అంటే ఏమిటంటే ఆ ఉన్నటువంటి బుద్ధి అంటే ఏమిటంటే, బుద్ధి అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేటువంటి విచక్షణ ఉంది. డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, దాన్ని అంటారు బుద్ధి అని. దాన్ని ఉపయోగించగలిగేటువంటి సామర్థ్యం, దాంట్లో బృహస్పతి లాంటి వాడు. విక్రమే సదృశం పితు. పరాక్రమంలో పితు సదృశ, వాడు తండ్రి అయినటువంటి వాడితో సమానమైనటువంటి వాడు. పరాక్రమం తక్కువేం కాదు, అంగదుడు కుర్రాడు అనుకో, యువకుడు కానీ వారితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. అలాగే శుశ్రూషమాణం తారస్య, తల్లి అయినటువంటి తార యొక్క మాటల్ని, శుశ్రూష అంటే అర్థం ఏమిటి? శ్రోతమిచ్చా శుశ్రూష. శుశ్రూష అంటే చాలామంది ఏమనుకుంటారంటే నువ్వు సేవ చేయడం, కాళ్ళు పట్టడం, సేవ చేయడం, అదిగా శుశ్రూష అంటే. శ్రోతమిచ్చా అంటే ఏంటంటే ఎప్పుడు ఏ విషయం మంచి విషయం చెప్తారో అది వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండడం, దాన్ని ఆచరించడానికి, అది శుశ్రూష అంటే. అందుకని తార చెప్పేటువంటి తల్లి అయినటువంటి తార ఎప్పుడేం చెప్తుందో ఆ హితమైనటువంటిది దాన్ని విని ఆచరించడానికి సిద్ధంగా ఉంటాడు అటువంటి వాడు తల్లి అందు. అందుకని శుశ్రూషమాణం తారస్య. అలాగే శుక్రస్యేవ పురంధరం. అలాగే పురంధరుడు అంటే ఇంద్రుడు బృహస్పతి, గురువైనటువంటి బృహస్పతి నుంచి ఆయన యొక్క ఉపదేశాన్ని విని జాగ్రత్తగా స్వీకరిస్తూ ఉంటాడు. ఎప్పుడో స్వీకరించకపోతే దెబ్బ పడుతూ ఉంటున్నాడు. వృత్రాసురుడు లాంటి వాడు దాంట్లో చేతులు ఇరుక్కుంటాడు. అందుకని అలాంటి లక్షణం కలిగినటువంటి వాడు అంటే ఎప్పుడు ఆ మంచి ఉపదేశాన్ని అన్నింటినీ కూడా స్వీకరించగలిగేటువంటి స్థితి ఉన్నటువంటి వాడు. ఇవన్నీ పాజిటివ్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు అంగదుల్లో, లేకపోలే అన్నీ పాజిటివ్ ట్రేడ్సే ఉన్నాయి ఎక్కువ. తర్వాత భర్తృరర్ధే పరిశ్రాంతం సర్వశాస్త్ర విశారద. భర్త అంటే ఇక్కడ ఏమిటి? రాజు, స్వామి, పరిపాలకుడైనటువంటి వాడు. ఎవరు ఇప్పుడు పరిపాలకుడైనటువంటి వాడు? సుగ్రీవుడు. అందుకని సుగ్రీవుడు చెప్పినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని యొక్క సిద్ధి కోసం పరిశ్రమ మంచి కష్టపడగలిగేటువంటి వాడు. అందుకనే మరి ఇప్పుడు అంతా ఇవన్నీ చెప్పినటువంటి చోట్లన్నీ వెతకడం ఇవన్నీ కూడా చాలా కష్టమైన పనే. అవన్నీ చేసేటువంటి సామర్థ్యం ఉందన్నమాట. ఇప్పుడు ఈ విశేషణాలు ఎవరి గురించి అంటే ఆ పైన వరకు శుశ్రూషమానం తారసి శుక్రస్య పురంధరం అంటే అంగదుడి గురించి. ఇప్పుడు ఈ విశేషణాలు ఇప్పుడు చెప్తున్నటువంటివి హనుమంతుని గురించి. భర్తృరద్ధే పరిశ్రాంతం, తన పరిపాలకుడైనటువంటి సుగ్రీవుడి యొక్క పని కోసం విశ్రాంతి లేకుండా ఆ పరిశ్రమ ఎంత కష్టమైనా సరే చేసేటువంటి వాడు. సర్వశాస్త్ర విశారద, అన్ని శాస్త్రములు తెలిసినటువంటి వాడు. అభిసంధాతు మారేభే హనుమాన్ అంగదం తతః. అటువంటి హనుమంతుడు బాగా ఆలోచించి తనకున్నటువంటి దీంతో ఈ అంగదుణ్ణి అభిసంధాతం ఆరేభే, అభిసంధానం అనేటువంటిది చేయడం అనేటువంటి దానికోసం ప్రారంభం చేశాడు. అంటే ఎలాగా? ఈ మిగిలినటువంటి వానరులు వీడు చెప్పేటువంటి పొరపాటైనటువంటి దాంతో ఇదే వాడు వక్రంగా తిరగకూడదు. అంగదుడు అలా అని చెప్పి వాడిని కూడా వాడు మళ్ళీ దూరం అయిపోకూడదు. ఇలాగ ఏం చేయాలనేటువంటిది, ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో అనేటువంటిది, ఎలా ఆచరించాలో అనేటువంటిది ఇప్పుడు ఏం చేస్తాడో అది చేస్తాడనమాట. స చతుర్నాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్. ఇప్పుడు 4 ఉపాయాలు చెప్పుకున్నాం కదా, సామ దాన భేద దండోపాయాలు దాంట్లో తృతీయం ఉపవర్ణయన్, 3వ ఉపాయాన్ని ఉపయోగిస్తున్నట్టు. ఇప్పుడు అంటే ఏమిటి? భేదోపాయాన్ని. ప్రస్తుతం భేదోపాయాన్ని ఉపయోగిస్తాడు హనుమంతుడు. భేదయామాస తాన్ సర్వాన్ వానరానాన్ వాక్య సంపద.
తన యొక్క వాక్య సంపద చేత, అంటే తను మాట్లాడడం ఎలా మాట్లాడతాడో ఆ స్కిల్, స్పీకింగ్ స్కిల్ అనమాట, మాట్లాడగలిగినటువంటి స్కిల్తో ఆ భేదయామాస దాన్ని ఛేదించాడు. అంటే వాళ్ళందరూ అంగదుడు ఇన్ఫ్లుయెన్స్లో పడి వాడి వెనకాల వాడు ఏం చెప్తే అలాగా పొరపాటైనటువంటి పంథాలకు వెళ్తున్నారు. అందుకని తాను మాట్లాడేటువంటి మాటతో వాళ్ళని అంగదుడి నుంచి డిఫర్ చేయగలిగినటువంటి వాడు చేశాడనమాట. అలా చేస్తున్నాడు హనుమంతుడు. అంటే ఎప్పుడు ఏ ఉపాయం ఉపయోగించాలో అది ఉపయోగిస్తున్నాడు అనమాట. తేషు సర్వేషు భిన్నేషు తతో అభీషయద్ అంగదం భీషణైర్వివిధైర్వాక్యై కోపోపాయ సమన్వితై. ఈయన మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయి? భీషణం అంటే గంభీరంగా ఉన్నాయి. వివిధైర్వాక్యై అనేకమైనటువంటి వాక్యములు మాట్లాడుతున్నారు. భీషణై, తర్వాత కోపోపాయ సమన్వితై, మధ్య మధ్యలో కోపం అనేటువంటి దానికి అవి ఉపయోగించి, కోపం అంటే తాను కోపపడేది కాదు, అలాగా కోపాన్ని పొందాల్సి వస్తుంది అని జాగ్రత్త అయినటువంటి విధంగా ఇండికేట్ చేస్తున్నటువంటి విధంగా మాట్లాడగలిగినటువంటి దాంతో కూడినటువంటిది. దాంతో అతను వాళ్ళందరి ఆ వానరులందరినీ ఏం చేశాడంటే మూడవ ఉపాయమైనటువంటి దాన్ని ఉపయోగించి అంగదుడు చెప్పినటువంటి దాన్ని ఫాలో అయ్యేటువంటి రాంగ్ డైరెక్షన్లోంచి యువతలు లాగుతున్నాడు అనమాట. అది ఈ మాటలతో. అని ఎవరితో మాట్లాడతాడు ఇప్పుడు? వాళ్ళతో మాట్లాడితే ఆయన చెడిపోతుంది. ఎవరితో మాట్లాడాలి? అంగదుడితోనే మాట్లాడాలి. ఎందుకంటే వాడు అసామాన్యుడైనటువంటి వాడు, ఇవన్నీ తెలిసినటువంటి వాడు అంగదుడు. అంటే ఏంటంటే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి వాడు, తర్వాత అందరినీ కూడా తాను చెప్పినటువంటి నడిచినటువంటి వాడు. అలాగా ఒక మంచి అటువంటి క్యారెక్టర్ అంగదుడికి కూడా ఉంది. ఆ సామర్థ్యం అంతా ఉంది వాడికి. లీడర్షిప్ అనేటువంటిది అంటారు చూసారా, ఆ లీడర్షిప్ లక్షణాలు ఉన్నటువంటి వాడు అంగదుడు. అందుకనే అంగదుడిని మొత్తం అన్నిటికీ కూడా వాడిని ఇన్ఛార్జిగా పెట్టారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాడే మనశ్చంచలం కొంచెం ఆ రకమైనటువంటి దీనివల్ల కొన్ని ఫీలింగ్స్ లోపల ఉండడం వల్ల ఇప్పుడు రాంగ్ ఉన్నటువంటి దీని వైపు కిట్ చేస్తున్నాడు. అందుకని అలా చేయనీయకూడదు. అంటే ఎంతైనా సరే వాడికి అనుభవం తక్కువ కదా హనుమంతుడి కంటే. అందుకని హనుమంతుడు కూడా ఉండడం వల్ల, హనుమంతుడు జాంబవంతుడు పెద్దవాడు ఉన్నారు కదా, అందుకని వాడిని మళ్ళీ సరైనటువంటి ఇంట పెట్టాలి. వీళ్ళందరినీ కూడా వాడిని ఫాలో అవ్వకుండా ఉండేట్టుగా చేసి వాడిని ముందు ఫస్ట్ ఆ రకంగా మాట్లాడాలి. ఆ మాట్లాడటం వాడితోనే మాట్లాడాలి. వీళ్ళందరితో మాట్లాడితే మళ్ళీ వాడు హనుమంతుడు కూడా శత్రువులా చూసే అవకాశం ఉంది. అలా చేయకూడదుగా. అంత జాగ్రత్తగా చేయగలిగినటువంటి ఉపాయాన్ని తెలిసినటువంటి వాడు హనుమంతుడు, సామాన్యుడు కాదు. అందుకని అంగదుడితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. త్వం సమర్థతర పిత్రాయుద్ధే తారేయవై ధ్రువం. ఓ తారాపుత్రుడైనటువంటి అంగదుడా, నువ్వు యుద్ధంలో తండ్రితో సమానమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు నువ్వు. ధ్రువం తప్పనిసరిగాను అంత శక్తి నీకుంది. దృఢం ధారయితుం శక్తః కపిరాజ్యం యథాపిత. ఈ వానరరాజ్యాన్ని నీ తండ్రి ఎలా అయితే జాగ్రత్తగా ధారణ చేసి పరిపాలించాడో అలా చేయగలిగినటువంటి సామర్థ్యం నీకుంది, అందులో సందేహం ఏమీ లేదన్నాడు ఫస్ట్. అంటే ఇంకా అంగదుడికి హనుమంతుడి మీద వేరే రకమైనటువంటి ఆలోచన రాదు. ఫస్ట్ అక్కడ వేసాడనమాట. అంతేగాని వాడిని ముందు చెప్పినటువంటిది అలా చేయకూడదు, అలా ఇలా అనకూడదు, అలా అనకుండా ఇటు నుంచి తీసుకొస్తున్నాడు. నిత్యం అస్థిర చిత్తా హి కపయో హరిపుంగవ నాజ్ఞాప్యం విషహిష్యంతి పుత్రోదారం వినాత్వయా. కానీ ఓ కుమారా, ఓ అంగదా, వీళ్ళున్నారే వానరులందరూ కూడా నిత్యం అస్థిర చిత్తా, ఎప్పుడు కూడా వాళ్ళ చిత్తములు స్థిరంగా ఉండవు, అస్థిరమైనటువంటి చిత్తములుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళ మనఃప్రవృత్తులు అస్థిరంగా ఉంటాయి, చంచలంగా ఉంటాయి. నువ్వు చాలా గొప్పవాడివే,
నువ్వు చాలా మంచి కమాండింగ్ ఉన్నటువంటి వాడివే, కానీ నా జ్ఞాప్యం విషహిష్యంతి పుత్రదారం వినా త్వయా. వాళ్ళ భార్యలు పిల్లలు వాడిని వదిలేసి నాతో పాటు మీరు కూడా ఇక్కడ మనందరం కలిసి ప్రయోపవేశం చేద్దాం, ప్రాణాలు వదిలేద్దాం నువ్వు అన్నావు చూసావా, అలాగ వాళ్ళు నువ్వు సిద్ధపడతావు, బాగానే ఉంది. ఎందుకని వీడి ఇంకా బ్రహ్మచారి, వీడి అంగదుడున్నాడే తల్లి దగ్గర తల్లి తప్ప వీడి ఇంకా భార్య పిల్లలు ఎవరున్నారు, వాడు ఇంకా పెళ్లి కాలేదు, వాడు బ్రహ్మచారి. వాడు హనుమంతుడు బ్రహ్మచారి ఎలాగో, హనుమంతుడు ఎప్పుడు బ్రహ్మచారి, కానీ పాపం మన వాళ్ళందరూ హనుమంతుడు బలవంతన మెడలు విరిచి పెళ్లి చేసేస్తూ ఉంటారు, కళ్యాణం చేసేస్తూ ఉంటారు. సువర్చల సమేత హనుమంతుడు అని చెప్పి ఎక్కడో ఏదో రాశారు ఇందులో ఇంకో, కానీ మరి ఇక్కడెక్కడ హనుమంతుడికి ఇది కూడా వస్తుంది, అందులో ఎక్కడ హనుమంతుడు బ్రహ్మచారినే కన్ఫర్మేషన్ ఎక్కువ. హనుమంతుడు కుమారస్వామి వీళ్ళందరినీ చావగొట్టి నువ్వు బ్రహ్మచారులుగా ఉంటే మేము వరకు ఉండడానికి వీల్లేదు అని చెప్పి వినాయకుడికి వీళ్ళందరికీ కూడా కళ్యాణం చేస్తుంటారు. పాపం సిద్ధి బుద్ధి అని వినాయకుడిని ఇద్దరు భార్యలు, వల్లి దేవసేన అని ఇద్దరు భార్యలేమో కుమారస్వామికి, అలాగే సువర్చల అనేటువంటి ఆమెనేమో హనుమంతుడికి కట్టబెట్టేసేసి మీరు బ్రహ్మచారులుగా ఉండడానికి వీల్లేదని చెప్పి ఆయన వాళ్ళని కూడా దబాయించగలరు అన్నమాట, అలా పెళ్లి చేస్తుంటారు. కానీ హనుమంతుడు అంగదుడు కూడా బ్రహ్మచారే. అందువలన ఇక్కడ ఏమంటున్నాడంటే బాగానే ఉంది, వాళ్ళు భార్యా పిల్లలు కలిగినటువంటి వాళ్ళందరూ, నువ్వు మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసి మనం ఇక్కడే చనిపోతాం అంటే నువ్వు చెప్తే వాళ్ళు వినడానికి, వాళ్ళకి ఇంటి దగ్గర భార్యా పిల్లలు ఉంటారు, నువ్వు భార్యా పిల్లల మీద ఉండకూడదు, నువ్వు వాళ్ళని చెప్పి మనం ఇక్కడ ప్రాయోపవేశం చేద్దాం నువ్వు చెప్తే వాళ్ళ ఆజ్ఞని పరిపాలించడానికి అవకాశం లేదు. అలా చెప్పాడు అనమాట. వాడు ముందు చెప్పాడు, నువ్వు చాలా గొప్పవాడివి, నీ సామర్థ్యం బాగా కలిగినటువంటి వాడు, గొప్ప లీడర్వి, ఇవన్నీ చెప్పి అయినప్పటికీ ఈ సందర్భంలో ఇలా చెప్తే వాళ్ళందరూ నువ్వు చెప్పింది వినాల్సినటువంటి అప్లికేషన్ లేదు. ఎందుకని వాళ్ళు భార్య పిల్లలు ఉన్నాడు, వాళ్ళు మనకేమో లేవు కదా, మనకి భార్య పిల్లలు లేనటువంటి వాడు నువ్వు మనం ఇక్కడ ప్రాయోపవేశం మనం చేసేయచ్చు, కానీ వాళ్ళు మరి వాళ్ళ సంగతి ఏంటి, అలా చెప్పాడనమాట. త్వాం నైతే హ్యనురజ్యేయు ప్రత్యక్షం ప్రవదామితే యథాయం జాంబవాన్ నీల సుహోత్రశ్చ మహాకపి నాహ్యహం తే ఇమే సర్వే సామదానాదిభిర్గుణై దండేన న త్వయా శక్యా సుగ్రీవాద్ అపకర్షితం. ముంద చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి, ఓ అంగదా, సుగ్రీవుడి వైపు నుంచి నువ్వు అందరినీ యువతలకు తిప్పుదాం అనుకుంటున్నావే, ఆ విషయంలో ఉంది చూసావా, ఇప్పుడు నీకు నేను అందరి ఎదురు కూడా చెప్తున్నాను, దాపరికమేం లేకున్నాను. సుగ్రీవుడి మీద విరోధం అనేటువంటిది నువ్వు చేయడం మంచిది కాదు. మొదట ఏమిటి, నువ్వు సుగ్రీవుడికి మీద విరోధం అనేటువంటి ఆ భావంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, దాన్ని ఇక్కడున్న వాళ్ళు ఎవరు అంగీకరించరు. ఎందుకని జాంబవంతుడు, నీరుడు, సుహోత్రుడు వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు, ఏం మామూలు అనుకుంటున్నాం ఏమిటి. నేను అప్పుడు వాళ్ళందరినీ చెప్పేప్పుడు నేను కూడా సుగ్రీవుడికి మీద నువ్వు విరోధం వ్యతిరేకంగా చెప్పేటువంటి నేను కూడా ఒప్పుకోను. నువ్వు సామధాన భేదాలనేటువంటి ఉపయోగించినా మా దగ్గర పనిచేయవు. ఇప్పుడు ఆ మిగిలినటువంటి మానవులందరూ కూడా ఇప్పుడు హనుమంతుడు చెప్పిన దానికి ఇదే అవుతారు, సుగ్రీవుడు ఒక్కడే అవుతున్నాడు, వాడు అంగదుడు ఒక్కడే అవుతాడు. ఇప్పుడు అలా మాట్లాడాడు, మరి అటించి తిప్పేశాడు, మొత్తం తిప్పేసి చెప్పాడు. అలా అని సావధానం భేదాలకు ఉపయోగించబోతే దండోపాయం అన్నావా, మమ్మల్ని అందరినీ నువ్వు దండించేటువంటిది మాత్రం అది నీ వల్ల కాదన్నాడు. అది కూడా చెప్పాడు. నువ్వు అలా అనుకుంటున్నావేమో, అలా కూడా కుదరదు. సుగ్రీవుడి వ్యతిరేకంగా మమ్మల్ని తిప్పుదాం అనుకుంటున్నావు, ఏ ఉపాయమైనా సరే ఎవరిని తిప్పలేవు, అసలు నువ్వు అలా ఆలోచించడమే తప్పు అని చెప్తున్నాడు. అలా తీసుకొచ్చాడు మొత్తం. చూడండి హనుమంతుడు ఎలా మాట్లాడుతున్నాడు. విగృహ్యాసనమప్యాహుర్ దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాన్ నా విగృహ్ణీత దుర్బల. ఏమిటంటే దుర్బలుడైనటువంటి వాడుతో బలమైనటువంటి వాడికి విరోధం కలిగిందనుకోండి, బలవంతుడైనటువంటి పురుషుడు ఉంటాడు, వాడికి దుర్బలుడైనటువంటి వాడితో విరోధం కలిగిందనుకోండి, వాడు ఏం పర్వాలేదు మాట్లాడకుండా ఉండగలడు.
వాడు అవతల వాడు ఏం చేసినా వాడు ఎలాగో దుర్బలుడు, వాడేం చేయలేడు కాబట్టి బలం కలిగినటువంటి వాడు మాట్లాడకుండా ఉండగలడు. కానీ బలవంతుడైనటువంటి వాడితో విరోధం తెచ్చుకునేటువంటి వాడు, దుర్బలుడైనటువంటి వాడు ఉన్నాడే, వాడెప్పుడు సుఖంగా ఉండలేడు. అంటే అర్థం ఏం చెప్తున్నాడు, నువ్వు ఎంత బలవంతుడు శక్తివంతుడు అయినప్పటికీ కూడా యువతల ఇంతమంది మా యొక్క మేమందరం వాటి పక్కన ఉన్నాం కదా, సుగ్రీవుడు సపోర్ట్గాను ఏం చేస్తున్నాం. అందువల్ల ఏంటంటే నువ్వు దుర్బలుడైనటువంటి వాడు బలవంతుడైనటువంటి వాడితో విరోధం అనేటువంటిది పెట్టుకున్నాడు అనుకోండి, వాడు తనని తను రక్షించుకోవడం కోసం అటువంటి వాడు ఏంటంటే తను రక్షించుకోవాలంటే అవతలన్నటువంటి బలవంతుడైనటువంటి వాడితో విరోధం అనేటువంటి పెట్టుకుంటే ఎప్పుడు కూడా వాడు సాధ్యం అవదు వాడికి. అందుకని చేయకూడదు. నీతి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే చెప్తారు ఉపాయాన్ని. అంటే ఇప్పుడు దీంట్లో చెప్పడంలో ఏంటంటే సుగ్రీవుడు తరఫు ఉన్నటువంటి మేమందరం ఉన్నాం కదా, అందువల్ల నువ్వు సుగ్రీవుడితో విరోధం పెట్టుకుని నువ్వు అలా సుఖంగా ఉండలేవు. సుగ్రీవుడు నీ యందు విరోధంగా ఉన్నాడని నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇవన్నీ కూడా అర్థం అన్నమాట, జాగ్రత్తగా వాడు అర్థం చేసుకోవడానికి. యాంచ ఇమాం మన్యసే ధాత్రీం ఏతద్ బిలమితి శృతం ఏతల్ లక్ష్మణ బాణానామీషత్ కార్యం విదారణం. ముందేమో ఈయన చెప్పాడు, అంటే జాగ్రత్తగా సీక్వెన్స్ ఎలా చెప్తున్నాడు చూడండి హనుమంతుడు. హనుమంతుడు ఎంత యుక్తిగా సీక్వెన్స్ ఎలా చెప్తాడు. ముందు అలా చెప్పాడు. ముందేమో నువ్వు కూడా చాలా మహాపరాక్రమవంతుడు మీ నాన్నలాగా ఇవన్నీ కూడా చెప్పాడు కదా మరి నువ్వు. కానీ అయినప్పటికీ నువ్వు చెప్పినటువంటిది అన్నీ కూడా వీళ్ళు వినాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నువ్వు చెప్పినటువంటి నేను ఫాలో అవ్వాలనేటువంటిది అది అనుకోకూడదు నువ్వు. ఎందుకంటే నువ్వు లీడర్గా పంపించారు నేను, కానీ నువ్వు ఇప్పుడు ఎందుకు పంపించారో ఆ విషయంలో కాకుండా నువ్వు అనవసరమైనటువంటిది సుగ్రీవుడి మీద విరోధం అనేటువంటిది మనసులో పెట్టుకుని నువ్వు అట్నుంచి చేస్తే మాత్రం నేను జాంబవంతుడు నలుడు నీరుడు మేమంతా సహోత్రుడు మేమంతా ఉన్నాం కదా, మేమందరం ఇలా ఉంటే నువ్వు సామధాన భేదోపాయాలు కానీ దండోపాయం కానీ ఏమీ ఉపయోగించలేవు సుగ్రీవుడికి వ్యతిరేకంగా మమ్మల్ని చేయడం కోసం అని చెప్పి ఇప్పుడు ఇది చెప్పాడు, ఈ నీతి చెప్పాడు. అందుకని ఎలా చూసినా కూడా అలా చేయకూడదు. అలాగే సరే ఇప్పుడు అది ఎలా ఉంది, ఈ తారుడు చెప్పినట్టుగా ఈ బిలంలోకి వెళ్ళిపోయి దాక్కుంటే మనకి చాలా మనందరం కూడా హాయిగా సేఫ్గా ఉండొచ్చు అని చెప్తున్నాడు పాప పొరపాటు. ఎందుకంటే బిలంలోకి వెళ్ళి మనం దాక్కున్నప్పటికీ కూడా ఏతల్ లక్ష్మణ బాణానాం ఈషత్ కార్యం విదారణం. ఈ గుహలో ఉన్నప్పుడు ఉంటే లక్ష్మణుడు బాణాలతో ఈ గుహని మొత్తాన్ని ఛేదించేయగలడు, లోపల మనం డొక్క చింపేస్తాడు. లక్ష్మణుడి యొక్క బాణానికి ఎదురు ఉండదు ఏమీను. అదేమిటి రాముడి సంగతి చెప్పకుండా లక్ష్మణుడి సంగతి చెప్తున్నాడంటే రాముడు కొంచెం ఆలోచించి ఆగుతాడు, లక్ష్మణుడులా ఆగడు ఇలాంటి వ్యధవేషాలు వేస్తే. అందుకని లక్ష్మణుడు కనుక బాణం వేసాడా ఈ బిలం కాదు కదా ఏది ఆగవు, అన్నిటిని ఛేదించేయగలడు. ఖల్వ స్వల్పం హి కృతం ఇంద్రేణ క్షిపత హెసనిం పురా. పూర్వం అంటే అక్కడ ఆవిడ చెప్పింది కదా ఇందాక ఇంతకుముందు, వాళ్ళ తండ్రి అయినటువంటి మయాసురుడు కొన్నాళ్ళు బాగానే ఉండి తర్వాత అప్సరస్ యొక్క దీంట్లో పడిన తర్వాత వాడు కొంత చేస్తే అప్పుడు ఇంద్రుడు కోపం వచ్చి వజ్రంతో చేస్తే కొంతవరకు అక్కడ ఇది ఏర్పడింది, వాడిని బయటికి తోలేశాడు ఆ మయాసురుడిని అని చెప్పింది స్వయంప్రభ. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే స్వల్పం హి కృతం ఇంద్రియేణ క్షిపత హెసనింపుర. పూర్వం ఆ వజ్రం అనేటువంటి తన యొక్క వజ్రాన్ని విసిరితే కొంచెం స్వల్పం మాత్రం ఇంతకుముందు ఇది జరిగింది ఈ బిలానికి. కానీ ఇప్పుడు
లక్ష్మణో నిశితైర్బాణైర్భింజాత్ పత్రపుటం యథా. లక్ష్మణుడు కనుక వేసినటువంటి బాణాలు వేసేటంటే నిశితమైనటువంటి బాణాలని ఈ మొత్తం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక ఆకు దొన్నె ఉంటుంది, ఆ ఆకు దొన్నె చిరిగిపోయినట్టు చిరిగిపోగలదు మొత్తం అంతా కూడా. ఇది గుహ లోపలటువంటి ఈ బిలం గుహ లోపలటువంటిది అన్నీ కూడా వాడు వేసిన బాణాలతో చిన్న భిన్నం అయిపోగలవు. ఇది ఒక చిన్న పత్రంతో ఆకుతో చేసినటువంటి దొన్నెలాగా. దొన్నెని చింపడం ఎంత కష్టం, ఎంత అండి, ఇలా చింపితే చిరిగిపోతుంది, అలా చిరిగిపోతుంది, జాగ్రత్త అంటున్నాడు. మీరేమో మనం గుహలో వెళ్ళి దాక్కుంటే మనం బాగుంటాం అనుకుంటున్నారేమో, లక్ష్మణుడి సంగతి మీకు తెలియదు. అవస్థానం ఎరైవతు త్వం ఆశిష్యసి పరంతప తదైవ హరయ సర్వే చక్షంతి కృత నిశ్చయా. పైగా నువ్వేమవుతుంది తెలిసినా, మనం ప్రవేశం చేసి ఇక్కడ కూర్చుందామని అందరితో అంటున్నావు, నువ్వు మనం అంటున్నావు అందరితోనూ. నువ్వు ఒక్కడే ఉండాల్సి వస్తుంది, అందరూ వెళ్ళిపోతారు. అందరూ నిన్ను ఇక్కడ వదిలేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు ఒక్కడే కూర్చోవాలి ఇక్కడ. స్మరంత పుత్రదా, ఎందుకు వెళ్ళిపోతారు అంటావా? స్మరంత పుత్రధారాణం నిత్యోద్విగ్న బుభుక్షితా. వాళ్ళు ఒకటేమో వాళ్ళ ఆకలి ఉంటుంది, రెండోది నిత్యం వాళ్ళ భార్య పిల్లలు ఎలా ఉన్నారనేటువంటి మనస్సు వాళ్ళమే ఉంటుంది. ఖేదిత దుఃఖ శయ్యాభిస్త్వాం కరిష్యంతి పృష్ఠత. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళవన్నీ భరించలేరు. ఒకటేమో మానసికమైన దుఃఖం, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ వదిలేసి వచ్చారు వాళ్ళు. రెండోది వాళ్ళ ఆకలి, మరి విశ్రాంతి, వీటికి ఇక్కడేమో ఇలా కూర్చుంటే ఏమవుతుంది. అందుకని దేన్ని కూడా వాళ్ళు చేసేసారు. అందుకని నిన్ను వెనకాల వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సత్వం హీన సుహృద్భిశ్చ హితకామైశ్చ బంధుభి తృణాదపి భృశోద్విగ్న స్పందమానాద్ భవిష్యసి. అప్పుడు ఏమవుతుంది తెలిసినా, అందరూ వెళ్ళిపోయిన ఒక్కడే నేను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏమవుతావంటే, నీ నీ స్నేహితులైనటువంటి వాళ్ళు, హితం చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా నిన్ను వదిలేసేసి, బంధువులైనటువంటి వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతే నువ్వు గడ్డిపోచ కంటే కూడా హీనమైన స్థితిలో ఉంటావు. గడ్డిపోచ ఎలా ఉంటుంది, గాలేస్తే ఇలా ఒగిపోతూ ఉంటుంది. అలాగ నువ్వు గడ్డిపోచ కంటే హీనమైన స్థితిలో భయపడుతూ ఉండాల్సి వస్తుంది ఇక్కడ, నువ్వు అంత గొప్పవాడు అయినప్పటికీ కూడా. నచి జాను నా హింసిస్త్వాం ఘోరా లక్ష్మణ సాయకా అపవృత్తం నిఘాంసంతో మహావేగా దురాసదా. లక్ష్మణుని యొక్క బాణాలు ఎంత దూరం నుంచైనా సరే ఎవరినైనా సరే ఛేదించగలవు. అందుకని రాముడి యందు విముఖుడై ఆయనకు వ్యతిరేకమైనటువంటి విధంగా, రాముడి పనికి వ్యతిరేకంగా తిరిగితే మాత్రం లక్ష్మణుడి యొక్క బాణాలు నిన్ను ఛేదించి వేయగలవు. దాంట్లో సందేహం లేదు, ఎవరు కూడా నిన్ను రక్షించలేదు. అస్మాభిస్తు గతం సార్ధం వినీతవద్ ఉపస్థితం ఆనుపూర్యాత్ సుగ్రీవో రాజ్యే త్వాం స్థాపయిష్యతి. అలా కాకుండా మాతో కలిసి వినయంతో నువ్వు మాతో కలిసి రాముడి యొక్క సేవలో ఉంటే అప్పుడు సుగ్రీవుడు నీ అందు మంచి కలిగినటువంటి వాడై తండ్రిలాగా నిన్ను చూసుకుంటూ నిన్ను రాజుగా చేస్తాడు. ఆయన తర్వాత నువ్వే కదా రాజు అయ్యేది, ఎందుకు నీ కంగారు పడతావు? యువరాజు చేశాడు కదా నిన్ను. ధర్మరాజ పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రత శుచి సత్య ప్రతిజ్ఞశ్చ సత్వాం జాతు నాశయేత్. నీ యొక్క పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడే, అతను ధర్మ మార్గం మీద వెళ్ళేటువంటి వాడే, అటువంటి వాడు. అలాగే నిన్ను ప్రసన్నుడుగా ఉండేట్టుగా చూసుకుంటాడు. ఎందుకు నిన్ను ప్రసన్నుడుగా ఉండేట్టు చూసుకుంటాడు? ఇప్పుడు తార నీ తల్లి, ఆయన భార్య. అందుకని ఆవిడికి సంతోషం కలగాలంటే నువ్వు ప్రసన్నుడుగా ఉండాలి కదా. కాబట్టి నిన్ను ప్రసన్నుడుగా ఉండేట్టుగా, నీకు అన్నీ బాగానే ఉండేట్టుగా చూసుకుంటాడు. నీకెందుకు భయం? అలాగే దృఢవ్రతుడైనటువంటి వాడు. ఆ దృఢవ్రతుడు అంటే తను చేయాలన్నటువంటి పని సంకల్పించినటువంటిది ఎట్టి పరిస్థితులను చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. పైగా సత్యవ్రతుడు, దాన్ని చెప్పినటువంటి పని చేయడం అనేటువంటి చేస్తాడు. అందుకని నిన్ను నాశనం చేస్తాడు అనేటువంటి దుర్భావం వదిలేసేయి, నిన్ను ఏమీ నీకు అపకారం చెయ్యడు. ప్రియకామశ్చతే
తదర్థం చాస్య జీవితం. నీ తల్లి ఆయనకి ఇష్టమైనటువంటిది, ఆయన భార్య ఆయనకి ఇష్టమైనటువంటిది. అందుకని తన యొక్క జీవితంలో ఎప్పుడూ ఆవిడకి అప్రియమైనటువంటిది ఏం చేయడు. అందుకని నిన్నెలా చంపేస్తాడని అనుకుంటున్నావు నువ్వు అసలు? తస్య అపత్యం, అపత్యం అంటే భార్య, తస్య అపత్యం చ నాస్త్యన్యత్ తస్మాత్ అంగద గమ్యతాం. అందువల్ల అంగద అనవసరమైనటువంటి ఆలోచన మానేసి మాతో అందరితో కలిసి నువ్వు నడవలసింది అని చెప్పి హితం చెప్పాడు హనుమంతుడు. ఎంత యుక్తిగా చెప్పాడు చూసారా. అంటే వాళ్ళందరూ వెంటనే వాడి వైపు తిరిగిపోయారు. అంగదుడు చెప్పింది వాళ్ళందరినీ మరి అట్నుంచి మెల్లిగా ఇటు తిప్పాడు. తిప్పి నువ్వు ఐసోలేట్ అయిపోతావు జాగ్రత్త అని చెప్పాడు. చెప్పి మళ్ళీ ఏం చెప్పాడు, నువ్వు రామకార్యంలో ఉన్నట్టయితే నువ్వు సుగ్రీవుడు నేను జాగ్రత్తగానే చూస్తాడు, ఏం భయం లేదు, మేమందరం ఉన్నాం కదా, మాతో ఉంటే నీకేం భయం లేదు ఫైనల్గా చెప్పాడు. సుత్వా హనుమతో వాక్యం ప్రసృతం ధర్మ సంహితం. హనుమంతుడు చెప్పినటువంటి వాక్యం చెప్పినటువంటిది ప్రసృతం అంటే వినయంతో కూడా చెప్పాడు. అందుకని అంతేగాని అంగదుడిని తిడతానో లేకపోతే వాడి అధికారికంగా చెప్పలేదు, చాలా జాగ్రత్తగా చెప్పాడు హనుమంతుడు. ధర్మంతో కూడా చెప్పినటువంటిది. స్వామి సత్కార సంయుక్తం అంగదో వాక్యం బ్రవీత్. అలాగా చెప్పినటువంటి దాన్ని విని అంగదుడు అంటున్నాడు, స్థైర్యం ఆత్మ మనశ్శౌచం ఆనుశంసస్యం అధార్జవం విక్రమశ్చైవ ధైర్యం చ సుగ్రీవే నోపపద్యతే. ఇప్పుడు వీడు చాలా తెలియగలవాడు అంగదుడు. అందుకని వీడు ఏం చెప్తున్నాడంటే, ఓ హనుమంత, సుగ్రీవుడిలో ఉన్నటువంటి ఏవో చాలా గొప్పవాడు అవన్నీ చెప్తున్నావు కూడా, సుగ్రీవుడిలో మొట్టమొదటి స్థైర్యం లేదంటే స్థిరత్వం లేదు. తర్వాత శారీరకమైన మానసికమైన పవిత్రత లేదు. తర్వాత క్రూర స్వభావం కలిగినటువంటి వాడు, క్రూర స్వభావం అనేటువంటిది ఎక్కువ కలిగినటువంటి వాడు. అలాగే విక్రమశ్చ ధైర్యం చ సుగ్రీవే నోపపద్యతే. ధైర్యం అనేటువంటిది కూడా లేనటువంటి వాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి వాడు నువ్వు అలా తిప్పి చెప్పావేమిటి? ఎందుకంటే ఎందుకు ఇలా అన్నా అని చెప్తున్నాను వరసని చెప్తున్నాడు. మళ్ళీ భ్రాతృజ్యేష్ఠస్యో భార్యాం జీవతో మహిషీం ప్రియాం ధర్మేణ మాతరం యస్తు స్వీకరోది జుగుప్సిత. మొట్టమొదటి వాడు చేసింది ఏమిటి? తనకంటే పెద్దవాడు అన్నగారు, ఆయన యొక్క భార్య జీవించి ఉంది. అన్నగారికి చాలా ప్రియమైనటువంటిది ఆవిడ. అటువంటిది అన్నగారి యొక్క భార్య తనకు ఏమవుతుంది, తల్లితో సమానమైనటువంటిది. ఆవిడ్ని భార్యగా స్వీకరించాడు. మరి వాడు చేసిన జుగుప్స్తో చేసిన పని కదా అదే. సహించగలిగినటువంటి పని, అసహ్యమైన పని చేసేవాడు అని గొప్పగా చెప్తున్నావు నువ్వు. కథం స ధర్మం జానీతే ఏన భ్రాత్రా దురాత్మన. ఆయన ధర్మం అంటారా? అన్నగారి ఎందు ధర్మమైన వాడు చేసినటువంటి పని. పైగా ఏం చేశాడు? యుద్ధాయ అభినియుక్తేన బిలస్య పిహితం ముఖం. యుద్ధం అనేటువంటి దానికోసం ఇద్దరు కలిసి వెళ్ళారు. అన్నగారితో కూడా వెళ్ళాడు, అన్నగారు చెప్పి వెళ్ళాడు. ఆయన దాపరికి యుద్ధం కోసం వెళితే ఆ బిలం యొక్క ద్వారాన్ని బయటికి రావడం వీలు లేకుండా మూసేసి వచ్చాడు. సత్యాత్ పాణిగృహీతశ్చ కృతకర్మ మహాయశాః విస్మృతో రాఘవో యేన సకస్య సుకృతం స్మరేత్. రాముడితోనేమో స్నేహం చేశాడు. స్నేహం చేసి రాముడి నుంచి ఉపకారం పొందాడు. పొంది ఏం చేశాడు? ఆయన పని వెంటనే చేశాడా? చేయలేదు. ఇదేనా ఆయన చేసినటువంటి మంచి పని? రాముడి యందు విస్మృత, మర్చిపోయాడు. అంటే మళ్ళీ గుర్తు చేస్తే కానీ, పైగా జాగ్రత్తని వార్నింగ్ ఇచ్చి గుర్తు చేస్తే కానీ మళ్ళీ ఆ పని మొదలట్లేదు. ఇదేనా వాడు చేసినటువంటిది సుకృతం అంటే మంచి పని? లక్ష్మణస్య భయేనేహ నాధర్మ భయభీరుణ. వాడు రాముడి యొక్క పనిని చేయడం మొదలెట్టడం అనేటువంటిది అధర్మం గురించి భయపడి కాదు, లక్ష్మణుడి యొక్క బాణం వేస్తాడేమో భయపడి మొదలెట్టాడు వాడు. ఆదిష్ట మార్గితం సీత ధర్మస్తస్మిన్ కథం భవేత్. మమ్మల్ని అందరినీ కూడా సీతను వెతికిరండి అని చెప్పి ఎప్పుడు పంపించాడు?
లక్ష్మణుడు వచ్చి వాడు చంపేస్తాడనేటువంటి పీక మీద బాణం పెట్టిన తర్వాత కదా అప్పుడు చేసింది. తనంతట తను గుర్తుపెట్టుకుని చేశాడా? ఇదేనా మంచితనం వాడిది? తస్మిన్ పాపే కృతఘ్నేతు స్మృతి భిన్నే చలాత్మని ఆర్యక్కో విశ్వసేద్యాతు తత్కులీనో విశేషత. వాడు చేసినటువంటిది పాపి, వాడు చేసినటువంటిది పాపం అనిను. తర్వాత కృతఘ్న, చేసినటువంటి ఉపకారం మర్చిపోయినటువంటి వాడు. అలాగే గుర్తు అని చెప్పినటువంటిది అంతా కూడా మర్చిపోయినటువంటి వాడు, చంచలమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టి కూడా అలాంటి పనులు చేసిన, హీనమైనటువంటి పనులు చేసినటువంటి వాడిని ఎవరు విశ్వసించగలరు? వాడిని ఎవరు నమ్ముతారు? రాజ్యే పుత్ర ప్రతిష్టాప్య సగుణో నిర్గుణోభివా కథం శత్రుకులీనం మాం సుగ్రీవో జీవయిష్యతి. తన కొడుకు, తన సొంత కొడుకైనటువంటి వాడిని అయితే వాడు గుణవంతుడు కానిటువంటి వాడు, సొంత కొడుకు అయినటువంటి వాడిని అయితే యువరాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు. కానీ నేను తన కుమారుని కాదు, పైగా తాను ఎవరినైతే శత్రువుగా చూశాడో అటువంటి తన అన్నయ్య యొక్క కుమారుణ్ణి నన్ను బలవంతంగా నన్ను యవరాజ పట్టాభిషేకం చేయకపోతే రాముడు ఏమైనా చేస్తాడేమంటుంటే భయమే కూర్చోబెట్టాడు. కానీ అలా కూర్చోబెట్టినా కూడా నన్ను ఎప్పుడప్పుడు నన్ను ఏమాత్రం వీలుంటే నన్ను చంపకుండా ఎలా ఉంటాడు వాడు? భిన్న మంత్రో అపరాధశ్చ భిన్న శక్తి కథం హ్యహం కిష్కింధాం ప్రాప్య జీవేయం అనాథైవ దుర్బల. నేను సుగ్రీవుడిని నుంచి దూరంగా ఉండడం అనేటువంటిది, ఈ విచారం నా మనసులో ఉన్నటువంటిది ఇవాళ మీకు నేను చెప్పాను. ఎందుకని? ఆయన ఆజ్ఞ పాలించలేకపోయాం. నేను అపరాధిగా నన్ను చూస్తాడు. తర్వాత నా శక్తి కూడా క్షీణించింది. నేను దుర్బలున్నాను. ఇప్పుడు ఈ స్థితిలో కిష్కిందకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళితే నన్ను బతకనిస్తాడా? ఉపాంసు దండేన హిమాం బంధనేన ఉపపాదయేత్ శట క్రూరో నృశంసచ్చ సుగ్రీవో రాజ్యకారణాత్. సుగ్రీవుడికి కావాల్సింది ఏమిటంటే రాజ్యం కోసమే కదా మా నాన్నని చంపించింది. అటువంటి శట అంటే ఏమిటంటే తాను ఏం చేయబోతున్నాడు అంటే తెలియకుండా దొంగతాటుగా చేసేటువంటి వాడు, క్రూరుడైనటువంటి వాడు, నృశంస అంటే హీనమైనటువంటి పని చేసేటువంటి వాడు, రాజ్యం కోసం ఇవన్నీ చేశాడు. అటువంటి వాడు నన్ను ఏం చేస్తాడు? ఇప్పుడు నేను వెళితే నన్ను దండిస్తాడు, లేకపోతే బంధిస్తాడు. ఏం చేయకుండా ఎలా ఉంటాడు? బంధనాచ ఆవాసాత్ మే శ్రేయప్రయోపవేశనం. జీవితాంతం వాడు బంధించిన నా కారాగృహంలో పడేసి బంధిస్తే అక్కడ ఉండే కంటే ఇక్కడుండి నేను ప్రయోపవేశం చేసి శరీరం వదిలేయడం మంచిది కదా, వాడి చేత చనిపోయేకంటే. అజానంతు మాం సర్వే గృహం గచ్చంతు వానరాహ. అందుకని మీరందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, నేను ఇక్కడ ప్రాణాలు వదిలేస్తాను. అంతేగాని వచ్చి వాడి చేతిలో చనిపోవడమో లేకపోతే జీవితాంతం వాడి చెరసాల్లో ఉండడం నేను ఎందుకు చేయాలి అలాగా అంటున్నాడు. అహం వః ప్రతిజానామి న గమిష్యామ్యహం పురీం ఇహైవ ప్రాయమాశిష్యే శ్రేయో మరణమేవ మే. అందువలన మీ యొక్క ఆజ్ఞతో మీరు నన్ను దయచేసి మీరందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేయండి. ఏంటంటే మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని నేను ఉండమంటలేదు, కానీ నన్ను ఇక్కడ ఉండడానికి మీరందరూ కూడా ఒప్పుకోండి. నేను ఇక్కడే ఉండి, నేను ఇప్పుడు వచ్చి ఆ నగరానికి నేను రాలేను, ఇక్కడే ఉంటాను. ఉండి నేను ప్రయోపవేశం చేసి నేను చనిపోవడం అదే ఉత్తమం నాకు. అభివాదన పూర్వంతు రాజా కుశలమేవ చ అభివాదన పూర్వంతు రాఘవు బలశాలినవు. రాజు అయినటువంటి సుగ్రీవుడికి అలాగే బలవంతులైనటువంటి అన్నదమ్ములైనటువంటి రామలక్ష్మణులకి నా నమస్కారం తెలియజేయండి. వాచేయస్తతో యవీయాన్మే సుగ్రీవో వానరేశ్వర ఆరోగ్యపూర్వం కుశలం వాచ్య మాతా రుమాచమే. నా పినతండ్రి అయినటువంటి వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు, అలాగే నా తల్లితో నా తల్లి, అలాగే నా తల్లితో సమానమైనటువంటి రుమాదేవి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి విధంగా ఉండాలి. తర్వాత నేను బాగానే ఉన్నానని చెప్పి వాడికి చెప్పండి. మీరు
మాతరం చైవ మే తారాం ఆశ్వాసయితుమర్హత. మీరు వెళ్ళి నా తల్లైనటువంటి తారని మీరు ఓదార్చండి. ఏతదు ప్రకృత్యా ప్రియపుత్ర చ సానుక్రోశ తపస్విని. ఆవిడ నేను ఒక్కడనే, అందుకని నా యందు బాగా ఎక్కువ ప్రేమ కలిగినటువంటిది, అందుకని ఆవిడ దుఃఖిస్తుంది, అందుకని మీరు ఆవిడ్ని ఓదార్చండి. వినష్టమిహ మాం శ్రుత్వా వ్యక్తం హాస్యతి జీవితం. ఇక్కడ నేను ఇలా ప్రయాపయోగం చేసి మరణించానటువంటి వార్త వింటే ఆవిడ కూడా జీవించలేదు. ఏతావదుక్త్వా వచనం వృద్ధాస్తాన్ అభివాద్య చ వివేశ చ అంగదో భూమౌ హృదం దర్భేషు దుర్మనాహ. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేశాడు. చేసి అక్కడ భూమి మీద దర్భలు, దక్షిణాగ్రంగా దర్భలు పలుచుకొని ఆ దర్భల మీద ప్రేయోపవేశం కోసం కూర్చుని పోయాడు, నేను కదలనని చెప్పి. తస్య పైగా రుదన్ ఏడుస్తున్నాడు కూడా పైగాను. తస్య సంవిశస్ తత్ర రుదంతో వానరషభా నయనేభ్య ప్రముచుర్ ఉష్ణం వై వారి దుఃఖితా. వాడు అలా కూర్చుని దర్భల మీద కూర్చుని వాడు ఏడుస్తుంటే ఈ మిగిలినటువంటి వానరులందరూ కూడా పాపం వాళ్ళకి దుఃఖం వచ్చింది. ఎంతైనా వాళ్ళ రాజకుమారుడు కదా వాడు, వాళ్ళు కూడా పాపం వెచ్చగా ఉన్నటువంటి కన్నీళ్ళు వచ్చేవాళ్ళందరికీ కూడా. సుగ్రీవం చైవ నిందంతః ప్రశంసస్తశ్చ వాలినం పరివార్య అంగదం సర్వే వ్యవసన్ ప్రాయం ఆసితం. వాళ్ళందరూ వెంటనే వాడి మీద ఉన్నటువంటి సింపతితోనూ సుగ్రీవుడిని తిడుతూ వాలిని పొగుడుకుంటూ, వాళ్ళందరూ కూడా వాళ్ళని స్తోత్రం చేస్తూ సుగ్రీవుని తిడుతూ అంగదుడి చుట్టూ కూడా వాళ్ళు కూడా కూర్చున్నారు. తద్వాక్యం వాలిపుత్రశ్చ విజ్ఞాయ ప్రవకర్షభా ఉపస్పృశ్య ఉదకం సర్వే ప్రాంగ్ముఖా సముపావిశన్. వాళ్ళందరూ కూడా వాడి చుట్టూ తూర్పు ముఖంగా వాళ్ళందరూ కూర్చున్నట్టు, వాడి ముందు వాడికి ఎదురుగుండా కూర్చున్నట్టు వాళ్ళందరూ కూడా కూర్చుని దక్షిణాగ్రేషు దర్భేషు ఉదక్తీరం సమాశ్రితా. ఆ సముద్రం ఒడ్డున వాళ్ళందరూ కూడా దక్షిణాగ్రమైనటువంటి దర్భలు వాళ్ళు కూడా వేసుకుని ముమూర్షవో హరిశ్రేష్టా ఏతత్ క్షమమితి స్మహ. వాళ్ళందరూ కూడా అలా కూర్చుని తూర్పు ముఖం వైపు కూర్చుని ఆచమనం చేసి ప్రయోపవేశానికి కూర్చున్నారు వాళ్ళందరూ. హనుమంతుడు ఎంత చెప్పింది కూడా వాడు అంత తెలియగలవాడు వాడు. రామస్య వనవాసం చ క్షయం దశరథస్య చ జనస్థాన వధం చైవ జటాయుష హరణం చైవ వైదేహ్య వాలినశ్చ వధం తథా రామకోపం చ వదతాం హరీణాం భయమాగతం. అలా వాళ్ళందరూ కూడా అలా కూర్చుని రాముడి యొక్క వనవాసం, దశరథ మహారాజు యొక్క మృత్యువు, జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసుల యొక్క వధ, తర్వాత జటాయువు యొక్క వధ, రావణుడి చేతిలో సీతని ఎత్తుకుపోవడం, ఆ తర్వాత వాలి యొక్క వధ, రాముడి యొక్క కోపం, ఇవన్నీ కూడా వాళ్ళ వాసన చెప్పుకుంటున్నారన్నమాట కూర్చుని. స సంవిశద్భి మహీధరో మహాద్రికూట ప్రతిమై ప్లవంగమై బహూవ సన్నాదిత నిర్ధరాంతరో భృశం నదద్భిర్ జలదైర్ ఇవ అంబరాం. అక్కడ వాళ్ళు పర్వత శిఖరాలతో సమానమైనటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళు అందరూ చాలామంది, పెద్ద పెద్ద మహాకపులైనటువంటి వాళ్ళు, మహావానరులు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అక్కడ. వాళ్ళు భయంతో అంటే ఆ ధ్వని అక్కడ ఉన్నటువంటి గుహల్లో ప్రతిధ్వనిస్తూ ఉండి మేఘాలతో కూడినటువంటి ఆకాశం గర్జిస్తున్నట్టుగా వినిపిస్తుంట. అలా ఉందిట. అంతమంది కూర్చుని వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ, అమ్మో రాముడి కోపం వస్తుంది, అమ్మో ఇవన్నీ చెప్పుకుంటూ చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఉపవిష్టాస్తు తే సర్వే యస్మిన్ ప్రాయం గిరిస్థలే హరయో వృద్ధరాజస్థితం దేశం ఉపచక్రమే. అలా వీళ్ళు అలా చెప్పుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ ఇలా చేస్తూ అరుస్తూ ఉన్నప్పటికీ
ఆ ప్రతిధ్వని అనేది వినేప్పటికీ అక్కడికి వాళ్ళందరూ కూర్చున్నారు కదా, అక్కడికి గృధ్రరాజ, గృధ్రమ యొక్క రాజు అయినటువంటి వాడు అక్కడ ఉన్నాడు. ఒక ఆయన అక్కడికి వచ్చాడు. సంపాదిర్నామ నామ్నాతు చిరంజీవి విహంగమ, చిరంజీవి అయినటువంటి వాడు, పక్షిరాజు అయినటువంటి వాడు, సంపాది అయినటువంటి ఆయన, భ్రాత జటాయుష శ్రీమాన్ విఖ్యాత బలపౌరుష, జటాయు యొక్క అన్నగారు చాలా విఖ్యాతులైనటువంటి వాడు. ఆయన బలపౌరుషాలు కూడా చాలా విఖ్యాతమైనటువంటివి. జటాయువు ఎంత బలంగా వాడు చూసాం కదా మనం. రావణాసురుడిని తిరిగిపేట కొట్టేసాడు, కింద పడ్డాడు రావణాసురుడు రక్తం కక్కుంటూ. అటువంటి అంత కొన్ని వేల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు. ఆయనకు అన్నగారు ఈయన కూడా మహాబలవంతుడు. అటువంటి వాడు అక్కడ ఉంటున్నట్ట. అక్కడ ఆ కొండల్లో ఉన్నటువంటి గుహలో ఉన్నట్టు ఆయన. ఇదంతా విని బయటకు వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చేట. కందరాదిభిర్ నిష్క్రమ్య స వింధ్యస్య మహాగిరే ఉపవిష్టాన్ హరీన్ దృష్ట్వా హృష్టాత్మ గిరమబ్రవీత్. ఆ గుహలోంచి బయటకు వచ్చి వింధ్యగిరి అనేటువంటి దాంట్లో మహాపర్వతంలో ఉన్నటువంటి గుహలోంచి బయటకు వచ్చి వీళ్ళందరి దగ్గరికేను చూశాడు. ఇక్కడ ప్రయోపవేశంతో మొత్తం బీచ్ అంతా కూర్చున్నారు. అక్కడంతా సముద్రం యొక్క ఒడ్డు కదా, ఆ బీచ్ మొత్తం అంతా కూర్చున్నారు. ఈ వానరులందరూ ప్రయోపవేశం చేసి కూర్చున్నారు. వాళ్ళందరినీ చూశాడు ఆ సంపాతి. చూసి వాళ్ళతో అంటున్నాడు. ఆ సంపాతి వాళ్ళతో ఏమంటాడో మనం రేపు చూస్తాం, రేపు వింటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఇవాళ కొద్ది నిమిషాలు మనకు అంతరాయం కలిగింది. మనకి ఇక్కడ ఈ విద్యుత్ కొంతసేపు పోవడం వల్ల, కానీ అదృష్టవశాత్తు ఎక్కువసేపు అంతరాయం కలిగే కొద్ది నిమిషాలు మాత్రమే. అందుకని అందరూ కూడా మన కథని మన ముందుకి మనం వెళ్తున్నాం. అందుకని అంతరాయం గురించి అందరూ ఏమైనా కొంత మిస్ అయిపోయాం అనుకోకుండా ఏమీ మిస్ అవ్వలేదు. అప్పుడు ఆపాం అంతరాయం కలిగినప్పుడు, మళ్ళీ అక్కడి నుంచి కొనసాగించాం, ఏది మిస్ అవ్వలేదు. వాసుదేవ.